90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. బెట్టింగ్ యాప్స్, వీటికి సంబంధించినటువంటి వాటిలో సెలబ్రిటీస్ దగ్గర నుంచి ఇన్ఫ్లుయెన్సర్స్ వరకు వాళ్ళ వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అయ్యాయి అనేటువంటి దాని మీద ఎక్కువ ఫోకస్డ్ గా ఉన్నారు. అయితే ఈ రోజు వరకు మనకు తెలిసినటువంటి న్యూస్ ప్రకారం సెలబ్రిటీస్ కూడా ప్రస్తుతానికి ఎంక్వైరీలో ఉన్నారు అనేటువంటి విషయం తెలుస్తోంది. వీటికి సంబంధించినటువంటి పూర్తి డేటా ఏంటి, ఏ విధంగా ఉంది, ఎవరైనా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినటువంటి వాళ్ళకి ఫర్దర్ గా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనేది ఈ రోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగర్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. ఇప్పటి వరకు కొంతమందిని విచారణ చేస్తూ ఉన్నారు సార్. బెట్టింగ్ యాప్స్ ఎవరెవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళని ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? అండ్ కొంతమంది సెలబ్రిటీస్ మీద కూడా కొన్ని అభియోగాలు అయితే వాటికి సంబంధించినవి ఉన్నాయి. సో మీకు తెలిసినటువంటి వాస్తవ కోణాలు ఏంటి ఇందులో? ముందుగా నాగరాజ్ గారు, తెలంగాణ రాష్ట్ర పోలీసులు అని అనక తప్పదు నాగరాజ్ గారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఇంత యాక్టివ్గా పనిచేస్తున్నారు అనడానికి బహుశా నిన్న జరిగిన ఎఫ్ఐఆర్ నమోదు ఏదైతే జరిగిందో సెలబ్రిటీల మీద, అది కూడా పేరున్నటువంటి సెలబ్రిటీల మీద ఏదైతే నమోదైనటువంటి విషయం ఉందో బెట్టింగ్ యాప్స్ మీద ఇంత యాక్టివ్గా ఇంత ఫాస్ట్గా వాళ్ళని ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, స్టేషన్ పిలిపించడం, మాట్లాడడం. 2 పోలీస్ స్టేషన్లు, ఒకటి పంజాగుట్ట పోలీస్ స్టేషను, రెండవది మియాపూర్ పోలీస్ స్టేషను. 2 పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళని పిలిపించి విచారణ చేయడం. నిన్న రీతూ చౌదరి, విష్ణుప్రియ గారు మేటిగా నిన్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో వాళ్ళు మాట్లాడంగానే, ఇంకా వాళ్ళక్కడ విచారణ జరుగుతుండగానే ఇమీడియట్గా మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫణీందర్ శర్మ అనేటువంటి వ్యక్తి ఇమీడియట్గా అక్కడ పోలీస్ స్టేషన్లో నమోదు చేయడం. నమోదు చేసిన తర్వాత అది కూడా మామూలు సామాన్య వ్యక్తులు అంటే కాదు, సినిమా ఇండస్ట్రీలో అత్యంత పేరున్నటువంటి వ్యక్తులుగా చెప్పుకునే చలమణి అండి పేరున్నటువంటి వ్యక్తులే. ఒక రాణా దగ్గుపాటి, ఒక మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ, అంటే రాష్ట్రాలకు అతీతంగా. మరలా విజయ్ దేవరకొండ గారిని పెట్టకపోతే ఏమైనా తెలంగాణ కాదనుకున్నారేమో, కానీ వీళ్ళు వాళ్ళని తేడా లేకుండా ఫణీందర్ శర్మ అనే వ్యక్తి మియాపూర్లో ఒక సామాన్యుడు, ఒక వ్యక్తి, ఒక స్మాల్గా 32 సంవత్సరాల వయసున్న వ్యక్తి, ఒక బిజినెస్ మ్యాన్. అతను ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడు కొన్ని వివరాలు తెలియపరిచాడు. నేను మా ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటుండగానే ఈ బెట్టింగ్ యాప్స్ అనేది నాకు అప్పుడే తెలిసింది. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ నీకు ఎలా తెలిసింది అని మా ఫ్రెండ్స్ని అడిగేటప్పుడు, కొంతమంది ఇక్కడ ఇగో పెద్ద పెద్ద విఐపీస్ అందరూ కూడా దీన్ని ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి దీని ద్వారా లాభాలు ఆర్జించవచ్చు అనే ఉద్దేశంతో నేను కూడా కొంత అమౌంట్ పెట్టాను. అమౌంట్ పెట్టిన తర్వాత అమౌంట్ లాస్ అయ్యాను కాబట్టి నేను ఈ రకంగా ఇన్ఫ్లుయెన్స్ కావడానికి ప్రధాన కారణం కొంతమంది వ్యక్తులు అని చెప్పి 25 మంది మీద, అంటే 25 మంది 25 మెంబర్స్ మీద, అది బిగ్ స్క్రీన్ లేకపోతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ కాకుండా పెద్ద సెలబ్రిటీలతో సహా 25 మంది మీద మియాపూర్ పోలీస్ స్టేషన్లో నిన్న మార్చి 19 తారీఖున కేసు కట్టడంతో, కేసు నమోదవడంతో, అది కూడా ఎఫ్ఐఆర్, జస్ట్ ఏదో నామినల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కాకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అది కూడా తీవ్రమైనటువంటి ఎఫ్ఐఆర్ ఉన్నటువంటి సెక్షన్స్ మీద నమోదు. జనరల్ గా అటువంటి ఎఫ్ఐఆర్ లో, ఆ ఎఫ్ఐఆర్ లో 4 సెక్షన్స్ ఉన్నాయండి. సెక్షన్ 318/4 అంటే మిస్గైడెన్స్ ఇవ్వడం అనమాట. అంటే సోషల్ నేను ఇలా ప్రచారం చేస్తున్నాను, నేను ఇలా ప్రమోట్ చేస్తున్నాను, మీరు వచ్చి దీనిలో ఇన్వెస్ట్ చేయండి, లేకపోతే ఇందులో మీరు ప్రవేశించండి చెప్పి తనకున్నటువంటి ఏదైతే ఒక సెలబ్రిటీ హోదా ఉందో దాన్ని మిస్గైడ్ చేయడం అది సెక్షన్ 318/4 వస్తుంది. అదే 112 అంటే రెడ్ విత్ 112/4 అది కూడా అదే విధంగా వస్తుంది. ఇంకోటి 3.3A, దీని కాకుండా TSGA గ్యాంబ్లింగ్ యాక్ట్, తెలంగాణ రాష్ట్ర గ్యాంబ్లింగ్ యాక్ట్ సెక్షన్ 4 ప్రకారం చేశారు. ఇది కాకుండా 66D మన ఐటీ యాక్ట్ 2000 యాక్ట్ ప్రకారం ఈ సెక్షన్స్ ఇవన్నీ కూడా 4 రకాల వివరాలు తెలియపరుస్తుంది. ఒకటి, తనకున్నటువంటి సెలబ్రిటీ హోదా ద్వారా ఇందులో ఇన్వెస్ట్ చేయండి మీకు రిటర్న్స్ వస్తాయి అని చెప్పేది ఒకటైతే, మరొకటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం గ్యాంబ్లింగ్ యాక్ట్కి ఎగ్నిస్ట్గా. అంటే ఈ గ్యాంబ్లింగ్ యాక్ట్ గురించి కొన్ని వివరాలు మీకు చెప్తాను నాగరాజ్ గారు. చెప్పే ముందు ఎవరెవరి మీద కేసులు నమోదైంది చెప్పి అసలు గ్యాంబ్లింగ్ యాక్ట్ అంటే ఏంటి, ఎందుకు వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డారు, అసలు దీనివల్ల వచ్చే నష్టాలు ఏమిటి, అసలు మన చట్టం ఏం చెప్తుంది, నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నాగరాజ్. ఇందులో 25 మంది మీద కేసు నమోదు చేశారు ఫణీందర్ శర్మ అన్నటువంటి ఒక మియాపూర్ వాసి ద్వారా, మియాపూర్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ద్వారా. ఆ 25 మంది పేర్లు కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. రాణా దగ్గుపాటి, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, అదేవిధంగా ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగల్ల, శ్రీ హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, అమృత చౌదరి, నయని పావని, నేహా పతన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, శ్యామల, హర్షసాయి, బయ్య సన్నీ యాదవ్, టేస్టీ తేజ, రీతు చౌదరి, లాస్ట్లో బండారు. వీళ్ళ మీద కేసు 25 మంది మీద. ఇందులో ఉన్న వ్యక్తులందరూ కూడా టాప్, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎవరైతే రాణా దగ్గుపాటి గారు కావచ్చు, మంచు లక్ష్మి గారు కావచ్చు, వీళ్ళ పేర్లతో పాటు సోషల్ మీడియాలో ఉన్నటువంటి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా, వీళ్ళందరినీ కలిపి 25 మంది మీద నమోదైనటువంటి కేసు. అసలు బెట్టింగ్ యాక్ట్ ఇదేంది, పెద్ద పెద్ద వాళ్ళు కూడా చేస్తారు కదా, అంటే ధోని, విరాట్ కోహ్లీ ఇట్లాంటి వాళ్ళు కూడా వాళ్ళు కూడా చేస్తారు కదా, కానీ వీళ్ళ మీద ఎందుకు నమోదైంది, ఇది సామాన్యుడికి వచ్చే డౌట్ యాక్చువల్గా.
పెద్దవాళ్ళు చేస్తున్నారు, ఐపీఎల్ వస్తుంది, ఐపీఎల్లో కూడా బెట్టింగ్ యాప్స్ చేస్తున్నారు. కానీ వాళ్ళందరూ చేస్తున్నప్పుడు వాళ్ళు చేసిన పని వీళ్ళు చేశారు కదా, కానీ వీళ్ళ మీద ఎందుకు వచ్చింది, వాళ్ళ మీద ఎందుకు రాలేదని చెప్పి ఒక సామాన్యుడిగా రేజ్ అయ్యే ప్రశ్న నాగరాజు గారు. నేను అది మీకు క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను చట్ట ప్రకారంగా. ఇక్కడ బెట్టింగ్ యాక్ట్స్ ఏవైతే ఉంటాయో కొన్ని రాష్ట్రాలు, ముఖ్యంగా గోవా, సిక్కిం, నాగాలాండ్, ఈ రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ అనేది అధికారికంగా నిర్వహించుకోవచ్చు. ఇది ఈ 3 రాష్ట్రాలు. అంటే ఈ చట్టం ఏదైతే ఉందో గ్యాంబ్లింగ్ యాక్ట్ అనేది దేశవ్యాప్తంగా ఒక ఉమ్మడి చట్టం లేదు. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక చట్టం ఉంది, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం. 1974లో మన ఆంధ్రప్రదేశ్, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యాక్టింగ్ చేశారు, ఒక చట్టాన్ని చేశారు. తెలుగు రాష్ట్రాలు ఏంటి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2014 తర్వాత కూడా ఏర్పాటైన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చట్టం అనేది, అంటే ఈ చట్ట ప్రకారంగా బెట్టింగ్ యాప్స్ కానీ, బెట్టింగ్ నిర్వహించడం, పేకాట, గ్యాంబ్లింగ్, క్యాసినోవా ఇట్లాంటి ఏవైనా ఏర్పాటు చేయడం అనేది పూర్తిగా అధికారికంగా చట్ట విరుద్ధంగా చెప్పడం జరిగింది. నాట్ ఓన్లీ ఒక మన తెలుగు రాష్ట్రాలే కాకుండా మన బార్డర్గా ఉన్నటువంటి కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, వెస్ట్ బెంగాల్, ఈ రాష్ట్రాల్లో కూడా నీకు చట్ట ప్రకారంగా ఎటువంటి అనుమతులు కూడా లేవు. కానీ గోవా, సిక్కిం, నాగాలాండ్ ఈ 3 రాష్ట్రాల్లో మాత్రం కొంతవరకు అవకాశం ఉంది. అందుకని గోవాలో ఎక్కువగా క్యాసినోలు, అదేవిధంగా రమ్మీ గేమ్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఆడడం జరుగుతుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాల ద్వారా వీళ్ళు పర్మిషన్ తీసుకొని మిగిలిన రాష్ట్రాల్లో చట్ట వ్యతిరేకంగా పాల్పడతారు. తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికల్లా ఈ యాక్ట్ ప్రకారం 1974 యాక్ట్ ప్రకారం దీనికి సవరించారు. 2020లో మళ్ళీ దీనికి చట్ట సవరణ తీసుకొచ్చారు. ఆ చట్ట సవరణలో సోషల్ మీడియా, అంటే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా ఏమైనా ఏర్పాట్లు చేసినా దీన్ని కూడా వ్యతిరేకంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ మీద. అంటే బెట్టింగ్ యాప్స్ ఎందుకు దీనికి వ్యతిరేకంగా చేస్తున్నారు అంటే, బెట్టింగ్ యాప్స్ ఉంది ఒక దీనికి 2 రకాలుగా చేస్తారు బెట్టింగ్ యాప్స్ యొక్క యాక్టివిటీస్. ఒకటి ఒక ప్రొసీడింగ్స్, అంటే ఒక గ్రూప్ ఆఫ్ టీము దాన్ని బెట్టింగ్ యాప్స్ని ఏర్పాటు చేస్తారు, దాన్ని ప్రమోట్ చేయడం అనేది ఇంకొక పార్ట్. 2 పార్ట్స్గా చేస్తారు. బెట్టింగ్ యాప్స్ని నిర్వహించడం, బెట్టింగ్ యాప్స్ని ఏవో కొన్ని గేమ్స్, క్రికెట్ కావచ్చు, రమ్మీ కావచ్చు, ఫుట్బాల్, ఇట్లాంటి కొన్ని గేమ్స్ని ఈ రకంగా ఆడడం అనేది 2 రకాలుగా చేస్తారు. ఏంటి, ఇనీషియల్ స్టేజ్లో ఏం చేస్తారంటే ఆ గేమ్స్ ఆడడం వరకు చేసి కొంత అమౌంట్ ఎప్పుడైతే పెడతారో ఆ అమౌంట్ కాసిన బోనస్ అమౌంట్ ఇస్తారు వాళ్ళే. ఇనిషియల్ కొంత బోనస్ అమౌంట్ ఇచ్చి ఆడమని ప్రేరేపిస్తారు. ఆడిన తర్వాత ఇనిషియల్ అమౌంట్స్ కొద్ది మొత్తంలో వస్తుంది. ఎప్పుడైతే పెద్ద మొత్తంలో పెడతారో ఆ పెద్ద మొత్తం ఈ అకౌంట్ నుంచి పెద్ద మొత్తంలో వచ్చిందని ఎప్పుడే తెలిసారో ఇమీడియట్గా వాళ్ళు అక్కడ చీట్ చేయబడతారు. దీని తగ్గట్టుగా ఒక ప్రోగ్రామింగ్ చేయబడి ఉంటుందని ఆ యొక్క బెట్టింగ్ యాప్స్ అన్నీ కూడా. దీని ద్వారా స్టూడెంట్స్, గృహిణులు, ఎంప్లాయీస్, బిజినెస్ మ్యాన్స్, ఇందుగలడందు లేడని ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టంట్ మనీ కావాలి, కష్టపడకూడదు, ఏదో బాగుంది కదా అని ఏదో ఆడడం మొదలు పెడతారు. అయితే వీళ్ళు ఈ ఆట ఆడడానికి మెయిన్ ఎవరు సోర్స్ అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి సోషల్ మీడియాలో ఎవరైతే సోకాళ్ళు మేము పెద్ద మనుషులు అని చెప్తారో వాళ్ళ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయబడతారు. వాళ్ళు కూడా 2 రకాలుగా చేస్తారు. ఒకటి ఏంటంటే, ఇగో ఈ యొక్క లింక్ ఇస్తున్నాను, ఈ లింక్ మీరు లింక్ చేయండి, ఈ క్లిక్ చేస్తే మీరు ఆడితే బాగుంటుంది అని చెప్పడం ఒక విధానం. మరొకటి, నేను ఈ యాప్ ఆడాను, ఈ యాప్లో గేమ్స్ ఆడాను కాబట్టి నాకు ఇంత అమౌంట్ వచ్చింది, ఈ అమౌంట్ మీరు కూడా ఆడండి అని చెప్పడం రెండో విధానం. 2 రకాలుగా ఉంటుంది. నేను ఆడాను కింద లింక్ ఇచ్చి ప్రేరేపించడం ఒక పార్ట్, ఇంకొకటి నేను ఆడాను కాబట్టి మీరు కూడా ఆడండి బాగుంటుందని చెప్పడం. మొన్న రీసెంట్గా వైజాగ్లో అరెస్ట్ చేసినటువంటి లోకల్ బాయ్ నాని విషయం జరిగింది ఏంటంటే, ఆయన లింక్స్ ఏర్పాటు చేశాడు, ఎట్ ద సేమ్ టైం ఇన్స్టెంట్గా మనీ, అంటే వాళ్ళ భార్య వచ్చి 40,000 రూపాయలు షాపింగ్ చేయమని అడిగినప్పుడు ఇమీడియట్గా ల్యాప్టాప్ ఓపెన్ చేసి జస్ట్ గేమ్ ఆడతాడు. గేమ్ ఆడేసి అమౌంట్ వచ్చింది, నీకు అమౌంట్ ఇస్తున్నాను, నువ్వు అడిగింది 30,000 రూపాయలు కానీ నేను ఇస్తుంది 40,000, 10,000 రూపాయలు ఎక్కువ ఇస్తుంది తీసుకొని అంటాడు. ఎలా వచ్చిందండి అని అడుగుతుంది ఆ యొక్క వీడియోలో. అడిగితే నేను ఒక గేమ్ ఆడాను, ఈ గేమ్లో నాకు అమౌంట్ వచ్చింది, మీరు కూడా ఆడండి అని చెప్తాడు ఆ లోకల్ బాయ్ అని. జస్ట్ ఆ క్లిప్ మీదే అతను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అట్ ద సేమ్ టైం మనకి రీసెంట్గా ఇక్కడ అరెస్ట్ చేసినటువంటి సన్నీ యాదవ్ విషయంలో కూడా జరిగింది అదే. సన్నీ యాదవ్ ఏం చేసినట్టు ఒక కెమెరా షాప్లోకి వెళ్ళి ఒక 5 lakhs రూపీస్ కెమెరాని షాప్లోకి వెళ్తాడు, డిస్కషన్ చేస్తాడు, మోడల్ చెప్తాడు. మోడల్ చెప్పిన బయటకు వచ్చి అమౌంట్ ఎంత అంటే 5 lakhs అంటే జస్ట్ వెయిట్ చేయమని చెప్పి పక్కకి వెళ్ళి ఒక గేమ్ ఆడతాడు. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 5 minutes 10 minutesలో అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ ఇచ్చేసి ఆ కెమెరా పర్చేజ్ చేస్తాడు. ఇగో ఈ గేమ్ ఆడాను కాబట్టి నేను అమౌంట్ ఇస్తున్నానని చెప్పి మనకి ప్రమోట్ చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశాడు. దీన్ని బేస్ చేసుకొని సన్నీ యాదవ్ అరెస్ట్ చేశారు ఇక్కడ. అంటే ఇప్పుడు నేను చెప్పే వివరణ ఏంటంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి, నేను ఈ గేమ్ ఆడాను మీరు కొనండి అని చెప్పడం ఒక పార్ట్. నేను ఈ గేమ్ ఆడాను దీని కింద లింక్ ఇస్తున్నాను మీరు కూడా ఈ గేమ్ ఆడండి అని చెప్పడం కూడా ఇన్ఫ్లుయెన్స్ కిందకి వస్తుంది. ఈ 2 రకాలుగా చూసినట్లయితే ఇప్పుడు నేను చెప్పిన లిస్టులో రానా దగ్గుపాటి గారు కావచ్చు, మంచులక్ష్మి గారు కావచ్చు, అదేవిధంగా ప్రణీత, సినిమా ఇండస్ట్రీ సంబంధించిన సెలబ్రిటీస్ దేవరకొండ, వీళ్ళు ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేశారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం లింకులు ఎక్కడ ఇచ్చినట్టుగా నాకు తెలియదు. అంటే నేను చూసినటువంటి లాస్ట్ మార్నింగ్ చేసిన సర్వే లేదు, కనబడలేదు. బహుశా లింకులు ఇచ్చింటే మాత్రం అది తీవ్రమైన కేసుగా పరిగణిస్తారు. అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడం, లింక్ ఇచ్చి లింక్ మీరు కూడా ఆడండి అని చెప్పడం లింక్ ఇచ్చి ప్రేరేపించడం కూడా ఇది చాలా తీవ్రమైన నేరం కిందకు వస్తుంది. ఈ సెక్షన్ 318/4 ఏదైతే ఉందో అది చాలా తీవ్రంగా పరిగణిస్తారు. అంటే A1 కిందకి పరిగణించే అవకాశం ఉంటుందండి వల్ల. ఎక్యూజ్డ్ అనేది ఉండదు ఇక్కడ, A1 A2 అని ఉండదు.
ఇది అంటే దీని కిందకి రాదు, సివిల్ కేసు కిందకి వస్తుంది. సివిల్ కేసు ఎందుకంటే ఇది యాక్చువల్గా అప్ టు 7 years బిలో కేసు. ఇది యాక్చువల్గా అంటే 5 years మ్యాక్సిమం ఇప్పుడు ఈ సెక్షన్స్ ప్రకారం మ్యాక్సిమం జరిమానా విధిస్తారు. అంతేకాకుండా అప్ టు 5 years వరకు మాత్రమే సెక్షన్ ఉంటుంది, 7 years సెక్షన్ ఉండేది కాదు. కాబట్టి ఒకవేళ అరెస్ట్ చేసిన బెయిల్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది వీళ్ళకి దీనికి సంబంధించి. అది కూడా స్టేషన్ బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది, దీనిలో అంత తీవ్రంగా ఉండదు. కానీ ఏదైతే సజ్జనార్ద్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, అంటే ఇటీవల కాలంలో గవర్నమెంట్ అధికారిక లెక్కల ప్రకారం, సర్వే ప్రకారం 2023-24 యొక్క ఆర్థిక సంవత్సరంలో సుమారుగా 1000 members పైన ఆత్మహత్యకు చేసుకున్నారు అన్న విషయాన్ని ఇనిషియేటివ్ తీసుకున్నారు సజ్జనార్ గారు. అంటే 1000 మందికి పైబడి ఆత్మహత్య చేసుకున్నారు కేవలం బెట్టింగ్ యాప్స్ అన్నటువంటి ఒక విధానం వల్ల. సో అది రాకుండా నిరోధించాలనే ఉద్దేశంతో ఆయన ఏర్పాటు చేశారు. కానీ నేనేమంటానంటే చట్టాల్లో మార్పు జరగాల్సిన అవసరం ఉంది నాగరాజు గారు. అంటే ఈ సెక్షన్స్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో 318, ఈ రెడ్ విత్ 112, ఈ 3.3, RGCA 4, అలాగే 66D ఏదైతే ఉందో ఈ ఐటీ యాక్ట్స్, దీనికి మించి తీవ్రంగా ఉన్నటువంటి చట్టాలు వచ్చినప్పుడే దీనికి సరైన పుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, నేను బీయింగ్ అన్ అడ్వకేట్గా నేను కోరుకున్నది సెంట్రల్ గవర్నమెంట్ దేశవ్యాప్తంగా ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. ఎట్లయితే పోక్సో యాక్ట్ ఎట్లా ఉందో, అలాగే నిర్భయ చట్టాలు ఎలా ఉన్నాయో అదే విధంగా అదే మాదిరిగా సెంట్రల్ గవర్నమెంట్ ఒక భయంకరమైనటువంటి ఒక చట్టం, అంటే ఈ రకంగా బెట్టింగ్ యాప్స్ ఆడడం వల్ల ఇన్ని రకాల ప్రమాదాలు ఉన్నాయి అని చెప్పి ఆర్థిక నేరాలు ఏదైతే టెర్రరిస్ట్ యాక్ట్లు ఎలా ఉంటాయో అదే విధంగా పెట్టగలిగితే తప్ప దీనికి పుల్ స్టాప్ పెట్టే అవకాశం అయితే ఉండదు. కానీ ఏదేమైనప్పుడు కూడా 25 మంది సెలబ్రిటీల మీద అటు పంజాగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి ఈ కేసు ఖచ్చితంగా ఒక ఇనిషియేటివ్ స్టెప్ అయితే అవుతుంది. రాబోయే తరాల్లో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ భయపడతారు. నాట్ ఓన్లీ బెట్టింగ్ యాప్స్ ఒకటే కాదు, దీనికి సంబంధించిన ఆర్థిక నేరాలు, బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ కూడా ఒకే సిస్టంలోకి వస్తాయి. ఎవరైనా దీనికి భయపడితే మాత్రం పోలీసులు పిలుస్తారు, ఇంట్రాగేషన్ చేస్తారు. కానీ శిక్షలు కూడా అంత భయంకరంగా ఉన్నప్పుడే రాబోయే రోజులు మరింత అందంగా ఉండే అవకాశం ఉంటుంది నాగరాజు గారు. రావాలనే కోరుకోవాలన్న. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ వలన జీవితాలు నాశనం చేసుకున్నటువంటి పల్లెటూళ్ళలో సార్ చాలా దారుణంగా ఉంది. సోకాల్ సెలబ్రిటీస్ ప్రమోట్ చేసేటువంటి ప్రతి యాప్ ఏదైతే ఉందో మనం ఏం హర్షించదగిందేం కాదు. వీటికి సంబంధించినటువంటి కఠిన చర్యలు రావాలి. బాధ్యత అవసరం కూడా ఈవెన్ గవర్నమెంట్కి ఉంది అండ్ అందరికీ. ఇది మన సోషల్ రెస్పాన్సిబిలిటీ అంతే. ఇంకా వాళ్ళ మీద ఏమీ కన్సర్న్ చూపించాల్సినటువంటి అవసరం అయితే లేదు ఇటువంటి వాటిల్లో. సార్ ఎంతో మంది సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారు సార్ దీనివల్ల. ఇప్పటికీ అంటే నేను ఇలా చెప్తున్నాను, ఇంకా నా ఫ్రెండ్సే ఉన్నారు కొంతమంది. వాటిల్లో ఆ ఊబిలోకి ఇరుక్కుపోయి ఇంట్లో మొహం చూపించుకోలేక రోడ్డు నెంబర్ తిరిగి దాని తర్వాత జీవితాన్ని స్పాయిల్ చేసుకున్నటువంటి చాలా మంది ఉన్నారు. ఇటువంటి వాటిల్లో మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలి. ఒక రీసెంట్గా పల్నాడు డిస్ట్రిక్ట్లో ఆయన గ్రామ సచివాలయ ఉద్యోగి పెన్షన్స్ ఇవ్వాల్సిన అమౌంట్, మొత్తం అమౌంట్ 11,60,000 రూపాయల అమౌంట్. ఆ అమౌంట్ మొత్తం కూడా ఇంకొక 2 రోజుల్లో అమౌంట్ రిలీజ్ చేయాల్సిన అవసరం. అది ఆయన అమౌంట్ కాదు, స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన పెన్షన్ అమౌంట్ గ్రామ సచివాలయ ఉద్యోగి పల్నాడు డిస్ట్రిక్ట్లో. ఈ అమౌంట్ రిలీజ్ చేయకుండా ఆయన బెట్టింగ్ యాప్స్లో అమౌంట్ పెట్టాడు. పెట్టిన తర్వాత ఇమీడియట్ సెకండ్స్లో మొత్తం 11,60,000 పోతే ఆ ఇమీడియట్ అక్కడి నుంచి అబ్స్కాండ్ అయిపోయాడు. దీని మీద నారా లోకేష్ గారు కూడా స్పందించి బాబు ఎక్కడున్నావు, ఇమీడియట్ రా బాబు, నువ్వు సూసైడ్ చేసుకొని చచ్చిపోవడంలో సమస్య తీరదు, నువ్వు ఇమీడియట్గా రమ్మని చెప్పి నారా లోకేష్ గారు కూడా అధికారికంగా ఒక ప్రకటన చేశారు దీని మీద. అంటే వీళ్ళు వాళ్ళని తేడా తారతమ్యం లేదు నాగరాజు గారు. బెట్టింగ్ యాప్స్ వల్ల జీవితాలు, ఇల్లు, మొత్తం వ్యవస్థ కొల్లగట్టుకుపోతుంది ఇక్కడ ఈ విషయానికి సంబంధించి. మీరు కూడా స్పందించే ఎటువంటి వీడియోస్ ఏమున్నా సరే, అవేర్నెస్ వీడియోస్ని మీ అభిప్రాయాన్ని కూడా షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో. అండ్ షేర్ చేయండి కూడా. ఏదైనా సరే ఎటువంటి వీడియోస్ కనుక షేర్ చేస్తే వీటి మీద ఎలాంటి కఠిన చట్టాలు అనేటువంటివి వస్తే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళు ఎవరున్నా సరే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అట్ ద సేమ్ టైం మీరు మా షోలో పార్టిసిపేట్ చేయాలనుకున్నా సరే, నేను బెట్టింగ్ యాప్ వల్ల ఇంత నష్టపోయాను, నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానని చెప్పేసి మీరు చెప్పినా సరే, మీరు రావాలనుకుంటే మా షోలో రావచ్చు. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. అండ్ ఎవరైతే ఈ వీడియో చూసేటువంటి వాళ్ళు ఉన్నారో సే నో టు బెట్టింగ్ అని చెప్పేసి హ్యాష్ ట్యాగ్ పెట్టి కొంచెం ట్రెండ్ చేయండి. చాలా మందికి దీని మీద అవేర్నెస్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అలగిరి రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.